రాష్ట్ర కాంగ్రెస్లో అయోమయం. దీపదాస్ మున్షి మార్పు దేనికి సంకేతం? మీనాక్షి నటరాజన్ నియామకం కలిసి వచ్చేనా? ఈ దీపదాస్ మున్షి ఎవరైతే ఉన్నారో మనకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మన ఇన్ఛార్జిగా ఉండేది వారిని తీసేసి మీనాక్షి నటరాజన్ గారిని నియామకం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు ప్రైవేట్గా మీటింగ్ పెట్టిన ఒక వార్త కథనం వచ్చింది. అలాగే ఎమ్మెల్యేల మధ్య మంత్రుల మధ్య సయోధ్య కుదరట్లేని ఒక వార్త కథనం వస్తూ ఉంది. ఎవరికి వారే యమునా తీరులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి గడ్డి కాలం రాబోయే కాలం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఒక వార్త కథనాలు వస్తూ ఉన్నాయి. దీని విషయంలో ఎంబడే స్పందించిన అధిష్టానం ఏం చేసిందంటే ఇన్ఛార్జి మార్పు అనేది చేయడం, సీఎం మార్పు చేయలేదు, ఇన్ఛార్జి మార్పు అనేది ఇక్కడ చేయడం జరిగింది. మీనాక్షి నటరాజన్ గారు ఏదైతే రాహుల్ గాంధీ గారి టీంలో వారు ప్రత్యేకంగా ఒక సభ్యురాలుగా ఉన్నారు. వారిని ఎందుకు తీసుకొచ్చినారా అంటే పూర్తిగా వారికి ఉన్న వీళ్ళతో ఉన్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో నాయకులతో వాళ్ళు మాట్లాడి కూర్చోబెట్టి ఈ సర్దుమణిగే విధంగా వారు ప్రయత్నిస్తారన్న ఉద్దేశంలో వారు తీసుకురావడం జరిగింది. ఈ దీపదాస్ మున్షి గారి దగ్గర నుంచి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వారి మాట ఇక్కడ చెల్లుబాటు కావట్లేదు, లేకపోతే కొంతమందికి వారు సపోర్ట్ చేస్తున్నారా అనే ఉద్దేశంలో బట్టినే వారు ఇక్కడ మార్పు అనేది ఇక్కడ జరిగింది. ఇది మీరు గమనించండి మిత్రులారా.